వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల వ్యధలు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల అవస్థలు. బస్సులను సమకూర్చలేకపోతున్న ఆర్టీసీ డిపో అధికారులు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బస్టాండ్లో ప్రజలు ఉచిత బస్సు పథకానికి విచ్చలవిడిగా వస్తుంటే బస్సులను సమకూర్చలేకపోతున్న ఆర్టీసీ డిపో అధికారులు. గుడివాడ బస్టాండ్లో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేరంటూ ఆదివారం కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో రావడం, ఇక్కడ ఆర్టీసీ డిపో అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల అయోమయ పరిస్థితిలో ఉన్నామని అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు పిల్లలతో కలిసి ప్రయాణం చేయడం, బాలింతలు, గర్భిణీలు, భవానీమాల వేసుకున్న భక్తులు, తీర్థయాత్రలో చేసే ప్రజలు రావడం వల్ల వీరందరికీ సమాధానం చెప్పే ఆర్టీసీ డిపో అధికారులు లేకపోవడం మా బాధలు అంతా ఇంతా కాదంటూ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 10 బస్సుల్లో ఎక్కే జనాలు ఒకే బస్సులో ఎక్కడం వల్ల ఉద్రిక్త వాతావరణాన్ని తలపిస్తోంది. ఆదివారం కావడం వల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఆదివారం మాత్రమే కాదు, పండుగల్లో కూడా ఇదే పరిస్థితి. ఉచిత బస్సు పథకాలు పెట్టడం ఎందుకు, ప్రజలు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సులు పథకాలు పెట్టడం సంతోషకరమైన విషయమైనప్పటికీ ఇప్పటికీ ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉంది. ఇలాంటి పరిస్థితుల వల్ల కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రయాణాలు చేసే ప్రజల కష్టాలు పడుతుంటే గుడివాడపట్నం ఆర్టీసీ డిపో అధికారులు మాత్రం తమకు సంబంధం లేనట్లుగానే ఉన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని బస్సులు పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.